ఈ ప్లేన్ అనే చాప్టర్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. ఇవైతే ఖచ్చితంగా అయితే చదవాలి. చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ ట్రిక్ చెప్తానమాట. ఇంతవరకు యూట్యూబ్లో మీకు ఎవ్వరు చెప్పలేని ఒక సింపుల్ ట్రిక్ చెప్తా. ప్రతి ఒక్కరైతే చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. If the plane parallel to x-axis, here x equal to 0 and perpendicular to y minus z plane, then the direction ratios are 1, 0, 0. ఓకే, yz ప్లేన్ ఇచ్చినప్పుడు రేషియోస్ ఏంటి? 1, 0, 0. ఓకే, సెకండ్, ఇఫ్ ద ప్లేన్ ప్యారలల్ టు y యాక్సిస్, హియర్ y ఈక్వల్ టు 0. సరిగ్గా చూడు, ఇక్కడ x ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ y ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ x యాక్సిస్, ఇక్కడ y యాక్సిస్. ఓకే, and perpendicular to zx plane, then the direction ratios is 0, 1, 0. Next, if the plane parallel to z axis, x axis, y axis and z axis, here z equal to 0 and perpendicular to xy plane, then the direction ratios are 0, 0, 1. ఓకే, వీటి మూడింటి మధ్య మీకు ఒక సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. ఇప్పుడైతే చూడండి. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. మీరు ఏమీ చూడక్కర్లేదు. సింపుల్గా ఈ పాయింట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి బ్రో? XY అంటున్నాం, YZ అంటున్నాం, ZX అంటున్నాం. ఒకవేళ మాకు ఏదైనా ఫుల్గా కన్ఫ్యూజన్ అవుతుందేమో, అలాంటిది ఏమీ ఉండదు. మీకు సింపుల్గా అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ లాస్ట్ నుంచి అయితే వద్దాం. XY అని ప్లేన్ ఇచ్చినప్పుడు మనకి ఇందులో ఏం మిస్ అయింది? Z. అక్కడ చూడు, Z ప్లస్లో ఏముంది? 1. మిస్ అయిన టర్మ్స్కి ఏముంది? 1. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ప్లేన్ ఏమిచ్చాడు? ZX. ఏం మిస్ అయింది ఇందులో? X ఉంది, Y లేదు, Z ఉంది. Y ప్లస్లో ఎంత ఉంది? 1. నెక్స్ట్, YZ ప్లేన్ ఏముంది? YZ ఉంది. ఏం మిస్ అయింది? X ప్లస్లో ఎంత ఉంది? 1. అంటే మిస్ అయిన టర్మ్కి మాత్రం 1 ఉంటుంది, మిగతాది అంతా ఏంటి? జీరోస్. గుర్తుందా? ఈ సింపుల్ ట్రిక్ అయితే ఒక్కటైతే గుర్తెట్టుకోండి. సో దీని మీద అయితే మనకు ప్రాబ్లం అయితే చూద్దాం. ఫస్ట్ ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి అయితే చూద్దాం. సో ఇప్పుడైతే చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, -2, 4 అండ్ 3, -4, 5 అండ్ పెర్పెండిక్యులర్ టు XY ప్లేన్. ప్లేన్ ఏంటి? XY. బాగా గుర్తెట్టుకోండి. ఫస్ట్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద అని చెప్పేసి పాయింట్స్ ఇచ్చాడు మనకి. ఏంటి? 1, -2, 4. వీటిని మనం X1, Y1, Z1 అని అయితే తీసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ పాయింట్స్ని. సరే, ఫార్ములా ఏంటి? ఇది ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఇప్పుడైతే చూపించలేను. A ఇంటూ X మైనస్ X1 ప్లస్ B ఇంటూ Y మైనస్ Y1 ప్లస్ C ఇంటూ Z మైనస్ Z1. ఈ ఫార్ములా ఒక్క దాంట్లోనే యూజ్ అవుతుంది ఇలాంటి ప్లేన్స్ ఇచ్చినప్పుడు. XY ప్లేన్, YZ ప్లేన్, YX ప్లేన్ ఇక్కడ అనమాట. సో ఇప్పుడైతే చూద్దాం. X1 అంటే మనకు వాల్యూ తెలుసు, ఎంత? 1 సబ్స్టిట్యూట్ చేశాను. Y1 అంటే -2 సబ్స్టిట్యూట్ చేశాను. Z1 అంటే 4 సబ్స్టిట్యూట్ చేసాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకే, మనం ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం, ఇంకొక పాయింట్ కూడా ఉంది మనకి. 3, -4, 5. సో వీటిని మనం ఇప్పుడు XYZ అనుకోవచ్చు. వీటిని కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. X అంటే 3, నెక్స్ట్ Y అంటే -4, నెక్స్ట్ Z అంటే 5. ఓకే, ఇప్పుడు చూద్దాం. 3 - 1 2, మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది. -4 + 2 అంటే -2. నెక్స్ట్ 5 - 4 1. A ఇంటూ 2 అంటే 2A. B ఇంటూ -2 -2B. 1 ఇంటూ C ప్లస్ C ఈక్వల్ టు 0. దీని మన ఈక్వేషన్ 2 అనేది అనుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫార్ములాలో మనం ఇచ్చిన 2 పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ ఈక్వేషన్ 2. అంతే, ఈజీగా మీకు అర్థం అవ్వడం కోసం ఈక్వేషన్ 1లో X1 సబ్స్టిట్యూట్ చేశాను, ఈక్వేషన్ 2లో X వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. అంతే, ఇంకేమీ కాదు, ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు. నెక్స్ట్, గివెన్ కండిషన్. మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఏంటది? పెర్పెండిక్యులర్ టు XY ప్లేన్. XY ప్లేన్ అంటే మీకు ఎంత చెప్పాను, డిఆర్స్ ఏమై ఉంటాయి? పాయింట్స్. X ఇచ్చాడు, Y ఇచ్చాడు, ఇవ్వలేదు ఏంటి? Z. అప్పుడు Zకి ఎంత అవుతుంది? 1 అవుతుంది పాయింట్. సో ద పెర్పెండిక్యులర్ టు XY ప్లేన్ డిఆర్స్ ఆర్ 0, 0, 1. XY ఇచ్చాడు, రిమైనింగ్ Z మిగిలింది. Z ప్లస్లో 1.
అంతే. సో దెన్ డిఆర్స్ ఆర్ 0, 0, 1. డిఆర్స్ ఫార్ములా ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈక్వల్ టు 0. మనకి ఎక్స్ తెలుసు 0, వై తెలుసు 0, జెడ్ కూడా తెలుసు 1. సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈక్వేషన్ 3 అనుకోవచ్చు. సింపుల్. ఈక్వేషన్ 3. ఓకే, నెక్స్ట్ ఏంటి? సాల్వింగ్ 2 and 3. 2 and 3 ఓకే, ఏబిసి అని వేసుకుంటాం సింపుల్గా సాల్వ్ చేయాలంటే. మ్యాట్రిక్స్ టైప్ అన్నమాట ఇది. ఓకే, సాల్వింగ్ 2 and 3. 2 వచ్చేసి 2a మైనస్ 2b మైనస్ 2b ప్లస్ సి. 3 వచ్చేసి a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ a ఇంటూ 1. ఇప్పుడు ఇది మనం ఎలా వేయాలో క్లారిటీగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఏ ఉంది కదా అని ఏ వాల్యూ తెలియకూడదు. ఇక్కడ 4 వాల్యూస్ రావాలంటే ఎలా చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా సెంటర్ వాల్యూ తీసుకోవాలి. ఎంత? -2. -2 వచ్చి ఇటు సైడ్ వేసాం. ఓకే, నెక్స్ట్ చివరి వాల్యూ తీసుకోవాలి. సెంటర్ నుంచి మీరు రైట్ తీసుకోండి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రైట్ తీసుకుంటే కనుక సి ఉంది అంటే వాల్యూ ఎంత? 1 వేసేయి. నెక్స్ట్ ఆల్రెడీ రైట్ తీసుకున్నావు కదా, నువ్వు వచ్చిన పని అయిపోయింది. ఇంకా ఎండింగ్కి వస్తావు కదా, ఇంక వచ్చిన పని అయిపోయింది. స్టార్టింగ్కి వెళ్ళిపో. ఎంత? 2 వేసేయి రిమైనింగ్. అంతే, సింపుల్. ఒక మధ్యలో ఉన్నాం, తర్వాత ఏంటి? రైట్ తీసుకున్నాం, వచ్చిన పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపో. అంతే, సింపుల్. ఇప్పుడు చూద్దాం. సెంటర్కి వచ్చాం. ఎంత వాల్యూ? 0. నెక్స్ట్ మళ్ళీ రైట్ తీసుకున్నాం. ఎంత? 1 వేసాం. అయిపోయింది, పని అయిపోయింది, వచ్చింది, ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత వాల్యూ? 0. అంతే. ఇప్పుడైతే చూద్దాం. a బై -2 ఇంటూ 1 -2, 1 ఇంటూ 0 -0. b తీసుకుందాం. 1 ఇంటూ 0 0, -2 ఇంటూ 1 -2, మధ్యలో మైనస్ కామన్ కాబట్టి. సి 2 ఇంటూ 0 0, -2 ఇంటూ 0 0. ఇప్పుడు చూద్దాం. -2 ఇంటూ 0 అంటే -2 -0 -2. 6 బై ఎంత? b బై -2, c బై 0 -0 అంటే 0. ఇవైతే మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదైతే b. 6 అనుకోద్దు. 1 minute. సో స్పీడ్ రైటింగ్లో మీకోసం స్పీడ్గా రాసేటప్పుడు కొంచెం తడబడుతుంది అంతే, ఏం కాదు. సో ఇప్పుడైతే ఓకేనా? నెక్స్ట్ అయితే చూద్దాం. ఓకే, ఏ వచ్చింది మనకి ఎంత? -2, b -2, c 0. ఒకసారి మళ్ళీ చూడండి. ఇటు సైడ్ ఉన్న -2 ఇటు సైడ్కి వెళ్తే మనకి ఏమవుతుంది? డైరెక్ట్గా వాల్యూ వస్తుంది. ఏ అంటే -2, b అంటే -2, c అంటే 0. ఓకేనా? అది ఇక్కడ తీసుకుందాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే ఇది. ఈక్వేషన్ 1 అంటే ఇది. ఏ తెలిసింది, బి తెలిసింది, సి తెలిసింది, వాటిని తీసుకొచ్చి ఇందులో పెడతాం. అంతే, సింపుల్గా అయిపోద్ది. అదేంటి మరి సెకండ్ ఈక్వేషన్ ఎందుకు పెట్టకూడదు అంటే ఆల్రెడీ మన సెకండ్ ఈక్వేషన్ మనం సార్ట్ చేస్తాం. 2a 2b 2c అని చేస్తాం. ఇంకా మనం చేయాల్సిన పని లేదు. ఈక్వేషన్ 1 ఒక్కటే చేయాలి. ఈక్వేషన్ 1కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈక్వేషన్ 1 రాసాను, ఇదిగో. నెక్స్ట్ ఈక్వేషన్లో ఏ అంటే ఎంత? -2, బి అంటే -2, సి అంటే 0. అయిపోయింది. 0 అంటే ఎనీథింగ్ 0. ఓకే, ఇప్పుడు చూడు, ఇది ఎలా మల్టిప్లై చేయాలో చాలామందికి తెలియదు. ఏదన్నా ఒకటి మల్టిప్లికేషన్తో రెండింటిని మల్టిప్లై చేయాలంటే అలా క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ నీకు 2 పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పనులు ఫస్ట్ వచ్చేసి -2 ఇంటూ ఎక్స్ -2x. ఓకే, -2 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 వేసే. అయిపోయింది, సింపుల్. నీకు 2 పనులు ఉన్నాయి, ఒక దాని చేయి, తర్వాత ఇంకో దాని చేయి. సింపుల్. ఇందులో కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏముంది? ఇక్కడ కూడా నీకు 2 పనులు ఉన్నాయి రా నాన్న. -2 ఇంటూ y -2y -2 ఇంటూ +2 -4 అంతే. 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. -2x ఉంది, +2 ఉంది, -2y -4 నుంచి +2 తెస్తే -2. ఓకే, -2x -2y -2. క్లారిటీగా? ఓకే, ఇందులోంచి ఇప్పుడు అన్నిట్లో కామన్గా -2 ఉంది. -2 కామన్ తీసేద్దాం. తీసే
ఎక్స్ ఉంది +y+1 ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి +1 అనుకుంటాం 0. నెక్స్ట్ మైనస్ ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ వెళ్తే డివిజిబుల్ అవుతుంది. 0/-2 అంటే 0 పెట్టి ఇంకా అందులోంచి మళ్ళీ -2 ఏం తెస్తాం 0. ఓకే, x+y+1 = 0 అంతే, సింపుల్గా ఉంది. నెక్స్ట్ మీకు ఇంకొక సమ్ అయితే మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీకైతే సమ్ అయితే నేను లాస్ట్లో అయితే ఇంకో సమ్ అయితే ఉంది, అది కూడా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.